ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ కలకలం రేపుతోంది. బర్త్డే పార్టీలో పలువురికి మద్యం పార్టీ ఏర్పాటు చేశారు. రిసార్ట్ పైన పోలీసులు దాడులు చేసి విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ గంజాయి పరీక్షలు చేశారు పోలీసులు. పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ వచ్చింది. చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై అటు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నిన్న చేవెళ్లలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలామంది బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే బర్త్డే పార్టీకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు అనుమతి తీసుకోలేదు. డీజే సౌండ్స్తో పాటు విదేశీ మద్యము ఖచ్చితంగా పార్టీ కండక్ట్ చేస్తున్నారంటే లోకల్ పోలీసులకు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి విదేశీ మద్యం ఎక్కడైనా పార్టీలో వినియోగిస్తే మాత్రం వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పాటు డీజే సౌండ్స్తో పాటు మరోవైపు అక్కడ గంజాయి ఆనవాళ్ళను కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి దాదాపు 30 మంది ప్రముఖులు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా టెస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమందికి గంజాయి పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అందులో దామోదర్ అనేటువంటి వ్యక్తి గంజాయి పాజిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని చేవెళ్ల పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వీరితో పాటు చాలామంది సెలబ్రిటీలకు అటు టెస్టులు నిర్వహించారు. కానీ దామోదర్ అనే వ్యక్తికి మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ రావుతుంది. మిగిలినటువంటి వ్యక్తులపై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేస్తుంది. ప్రధానంగా ఫోక్ సింగర్ మంగ్లీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. విదేశీ మద్యం తీసుకురావడం, పార్టీని కండక్ట్ చేయడం, డీజే సౌండ్స్ పెట్టడంతోనే మంగ్లీతో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుంది. వీరితో పాటు రిసార్ట్ ఓనర్ జీఎంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి శ్రీరామ్ రిసార్ట్ త్రిపుర రిసార్ట్ జీఎంగా ఉన్నటువంటి శివరామ్ కృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. మొత్తం మీద మంగ్లీ ప్రముఖ ఫోక్ సింగర్గా ఉన్నటువంటి మంగ్లీ ఎలాంటి అనుమతి లేకుండా ఈ విధంగా ఒక సెలబ్రిటీ అన్న హోదాలో ఒక్కసారిగా అక్కడ పార్టీని కండక్ట్ చేయడం, ఆ పార్టీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా విదేశీ మద్యంతో పాటు గంజాయి ఆనవాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా గంజాయిని మరోవైపు డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇలాంటి పార్టీస్లో గంజాయి ఏ విధంగా విక్రయించారు, అసలు గంజాయి అక్కడికి ఏ విధంగా వచ్చింది, వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు తీసుకున్నారు, మధ్యలో కొంతమంది వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారు ఎవరు అన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మంగ్లీపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని కేవలం 41 CRPC నోటీస్ లిస్ట్ మాత్రమే ఆమెని విడిచిపెట్టడం జరిగింది. మిగిలినటువంటి వ్యక్తులను కొంతమంది అదుపులో తీసుకున్నారు. అందులో దామోదర్ అనేటువంటి వ్యక్తికి అటు గంజాయి పాజిటివ్ రిపోర్ట్ అవుతుంది. ప్రస్తుతం ఆ దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు ఇంకా అదుపులోనే ఉన్నారు. మరి అతన్ని కూడా విచారించిన తర్వాత అతను గంజాయి ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ బర్త్డే పార్టీ మొత్తాన్ని కూడా ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇక్కడికి గంజాయి కానీ విదేశీ మద్యం కానీ ఎలా వచ్చిందని చెప్తున్నారు? ప్రస్తుతం బర్త్డే పార్టీ కండక్ట్ చేసింది ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను అక్కడికి తీసుకురావడం జరిగింది. చాలామంది ఇన్వైట్ చేసింది. అందులో మరి గంజాయి ఏ విధంగా తీసుకొచ్చింది, విదేశీ మద్యము అనుమతి లేకుండా ఒక సెలబ్రిటీ ఉండి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి మంగ్లీ ఈ రకంగా విదేశీ మద్యాన్ని అక్కడ ఎందుకు తీసుకొచ్చింది, అసలు అనుమతి ఎందుకు తీసుకోలేదు. మరోవైపు డీజే సౌండ్స్ పెట్టి మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కాబట్టి ఆ పర్మిషన్ లేకుండా డీజే సౌండ్స్ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీలేదు. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషన్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, డీజే సౌండ్స్ని ఎవరు కూడా వినియోగించడానికి లేదు. ఒకవేళ అట్లా పెట్టాలనుకుంటే మాత్రం పోలీసులు అంతా ఖచ్చితంగా తీసుకోవాలని గతంలోనే పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇప్పుడు మంగ్లీ ఒక సెలబ్రిటీ, ఒక సింగర్గా ఉన్నటువంటి మంగ్లీ డీజే సౌండ్స్ ఏ విధంగా పెట్టింది, ఎందుకు అనుమతి తీసుకోలేదు, అంతగానం ఎందుకు ఆమె పోలీసుల అనుమతి కూడా తీసుకోలేకపోయింది అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు మంగ్లీతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసుకుంటుంది. ఈ రిసార్ట్ ఓనర్ త్రిపుర రిసార్ట్ ఓనర్గా ఉన్నటువంటి శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వీరితో పాటు మంగ్లీని కూడా అటు 41 CRPC నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఆమె ఎక్స్ప్రెషన్ కోసం పోలీసులు ఆమెకి నోటీసులు సర్వ్ చేశారు. మరోవైపు గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి దామోదర్ అనే వ్యక్తిని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తారు. అయితే మొత్తం ఈ బర్త్డే పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది సునీల్?
ఎస్, మొత్తం ఈ పార్టీలో 30 మంది సెలబ్రిటీలు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇందు పార్టీలో పార్టిసిపేట్ జరిగింది. వీరితో పాటు మంగ్లీ ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మంగ్లీ సోదరి కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది. వీరితో పాటు చాలామంది దివి, అంటే మనం సెలబ్రిటీలుగా ఉన్నటువంటి దివి కావచ్చు, మరోవైపు కాసర్ల శ్యామ్ అనే వ్యక్తి, మరొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. చాలామంది సింగర్స్ అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అందులో వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా మరి టెస్ట్ అంటే మధ్యలోనే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వారు మరి గంజాయి తీసుకున్నారా, అసలు గంజాయి పార్టీలోకి ఏ విధంగా వచ్చింది, విదేశీ మద్యం పార్టీలోకి ఎందుకు సర్వ్ చేసేది జరిగింది, ఆ విదేశీ మద్యాన్ని అక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే చేవెళ్ళ పోలీసులు మంగ్లీతో పాటు మరికొంతమంది అటు రిసార్ట్ ఓనర్గా ఉన్నటువంటి GM పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి దామోదర్ ఉన్నాడో, దామోదర్ దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించే అవకాశం ఉండొచ్చు? ఎస్, ప్రస్తుతం అయితే ఈ కేసులో అందరికీ మెడికల్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో దామోదర్ అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో దామోదర్ని మాత్రం ప్రస్తుతం అయితే మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత అతన్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. గంజాయి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు గంజాయి తీసుకున్నారు, వీరి వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే దామోదర్ని పోలీస్ స్టేషన్లో నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు మంగ్లీని కూడా విచారించి ఆమెకు 41 CRPC నోటీసులు సర్వ్ చేశారు. మంగ్లీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మధ్యలో కొంతమంది వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి వారు వెళ్ళినటువంటి సినీ సెలబ్రిటీలో దివి కావచ్చు, కాసర్ల కావచ్చు, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా మంగ్లీని మళ్ళీ ఒకసారి విచారించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటివరకు ఈ పార్టీని మొత్తం కూడా కండక్ట్ చేసింది సింగర్ మంగ్లీనే. కాబట్టి ఆ మంగ్లీ పుట్టినరోజుల్లో విదేశీ మద్యం ప్రధానంగా ఎందుకు వచ్చింది, విదేశీ మద్యాన్ని తీసుకొచ్చినడానికి కారణం ఏంటి, ఎవరెవరు ఆ విదేశీ మద్యాన్ని తీసుకున్నారు, వీరితో పాటు గంజాయి, మెయిన్గా ఒక పార్టీలో గంజాయి ఏ విధంగా వచ్చింది, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గంజాయి మూటాలను ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పార్టీలో అసలు గంజాయి ఏ విధంగా సేవించారు, గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అన్ని తరహాలోనే పోలీసులు అయితే చేవెళ్ళ పోలీసులు కేసు నమోదు చేసుకుంది. రిసార్ట్ ఓనర్ శివరామకృష్ణతో పాటు మంగ్లీతో పాటు మరోవైపు దామోదర్ అనే వ్యక్తిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతుంది. మంగ్లీకి మాత్రం కేవలం 41 CRPC నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. మరొకసారి మంగ్లీని కూడా విచారణ పిలిచి దర్యాప్తు కూడా చేసే అవకాశం ఉంది. ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి రైట్ సునీల్.